అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 4:15 ఒక యాక్సిడెంట్ అయింది. మనకు స్టీల్ మెల్ట్ షాప్ 1లో మనకు మెషిన్ నెంబర్ 2 దగ్గర ఒక లాడిల్ బ్లాస్ట్ అవ్వడము, అక్కడ పనిచేస్తున్న షిఫ్ట్లో పనిచేస్తున్న 8 మంది మరణించడం జరిగింది. అలాగే ఆ చుట్టుపక్కల మెషిన్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న 6 మంది క్రిటికలీ ఇంజ్యూర్ అయ్యారు. ఆ 6 మందిని ఇమీడియట్గా మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూవ్ చేయడం జరిగింది. ఆ 6 మందిలో 2 పరిస్థితి ఇంకా విషమంగా ఉంది, 4 అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఎవరైతే 8 మంది చనిపోయారో ఆ 8 మంది డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకి అప్పగించే పని కూడా చేస్తున్నాము. 6 డెడ్ బాడీస్ని ఆల్రెడీ కుటుంబాలకు అప్పగించాము ఫార్మాలిటీస్ తర్వాత. ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి బీహార్ నుంచి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ అందిస్తున్నాము. ఎవరైతే ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తుంది. మనకు నిన్న రాత్రి యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ విజిట్ చేశారు. ఈరోజు మార్నింగ్ మీ అందరికీ తెలుసు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ విజిట్ చేశారు. ఘటనా స్థలాలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కలవడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, ఆర్ఐఎన్ఎల్ తరఫున, అలాగే స్టేట్ గవర్నమెంట్ తరఫున బాధిత కుటుంబాలకి ఎటువంటి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తారో అనేది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకు వచ్చే టర్మినల్ బెనిఫిట్స్ కాకుండా 25 lakhs ఎక్స్ గ్రేషియా, అలాగే స్టీల్ ప్లాంట్ క్యాంపస్లో క్వార్టర్స్, వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, వీటన్నిటిని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని నిన్న మినిస్టర్ గారు స్వయంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఘటన ఎలా జరిగింది, ఇప్పటివరకు లాడిల్ ఎప్పుడు మెల్ట్ త్రూ అవుతుంది తప్ప బ్లాస్ట్ అవ్వడం మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ ఫెసిలిటీలో 36 ఏళ్లలో, అది కమిషన్ అయిన 36 ఏళ్ళలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు. కాబట్టి ఒక 3 men ఎంక్వైరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విల్ బి హెడెడ్ బై బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్. ఆ 3 member కమిటీ కూడా ఈరోజు మన ఘటనా స్థలానికి చేరుకోవడం, వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్ డీటెయిల్సే కాకుండా మనకు వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తీసుకొని ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటుంది. ఇమీడియట్గా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాంటి సపోర్ట్ చేయాలి అనే దాని మీద ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తోంది. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో మేము టచ్లో ఉన్నాము. వాళ్ళకి లాస్ట్ రైట్స్ కానీ, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ, కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి కావాల్సిన సపోర్ట్ కానీ అన్ని రకాలుగా ఎక్స్టెండ్ చేస్తున్నాం. సార్, హెవీ టెంపరేచర్ దగ్గర అయింది కాబట్టి బాడీని ఎలా గుర్తిస్తున్నాం? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గుర్తించారండి. మనం DNA టెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. బట్ మనం అన్ని బాడీస్ని గుర్తించగలిగాము, 8 బాడీస్ని గుర్తించగలిగాము. ఒక్క బాడీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బీహార్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఒక్కరు వచ్చిన తర్వాత ఇంక్వెస్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్లో 6 మంది ఉన్నారు. 3 సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఉన్నారు, 3 కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో ఉన్న 3 అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవుతున్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఉన్న 3లో ఒకరు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. 2కి 90% బర్న్స్ ఉన్నాయి. వాళ్ళ కండిషన్ స్టిల్ క్రిటికల్. వాళ్ళకి అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేస్తున్నాము, మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ ది బెస్ట్ కేర్ దట్ వీ కెన్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా నివేదిక అడిగారు? ఈ కమిటీ రిపోర్ట్ని మనము పంపిస్తాము. ప్రిలిమినరీ డీటెయిల్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి మనం పంపించడం జరిగింది. థ్యాంక్ యూ.